ఎన్నికల వేళ భూముల పందేరం జరిపించేశారా? ఇంధన సంస్థలకు ఇష్టారాజ్యంగా భూములు కట్టబెట్టేశారా? ఎన్నికల కోడ్కు ముందు రోజు వరకు భారీగా పంపకాలు ఏం సూచిస్తున్నాయి? ఇండోసోల్ జగన్కు ల్యాండ్ బ్యాంక్గా మారిపోయిందా? ఎన్నికల ఫలితాలపై అవగాహన వచ్చేసిందా? అందుకే ముందే అన్ని సర్దేసుకుంటున్నారా? జగన్ సర్కారు అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా భూములు దోచిపెట్టిందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు పులివెందుల వాసి విశ్వేశ్వర్రెడ్డికి చెందిన ఇండోసోల్కు వేలాది ఎకరాలు దారాదత్తం చేయగా మరికొన్ని అస్మదీయ కంపెనీలకు భారీగా భూములు కట్టబెట్టడం చర్చనీయాంశమవుతోంది. ఆదరాబాదరాగా భారీ భూసంతర్పణ, ఇంధన సంస్థలకు ఇష్టారాజ్యంగా భూములు, జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీలకు ముఖ్యంగా ఇండోసోల్కు కట్టబెట్టిన భూముల లెక్కలపై సామాన్య ప్రజల్లో సైతం చర్చ జరుగుతోంది. గత 5 ఏళ్లలో ఇండోసోల్ కోసమే జగన్ మనసు పెట్టి పనిచేస్తున్నారన్న మాట రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జగన్ అధికారంలోకి వచ్చాకే పుట్టుకొచ్చిన ఈ కంపెనీ లక్ష మూలధనంతో వ్యాపారం మొదలుపెట్టి 5 ఏళ్లు తిరిగేప్పటికీ వేలాది ఎకరాలకు గుప్పెట పట్టేసింది. గత ఏడాది నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో తొలుత 5,418 ఎకరాలు, ఆ తర్వాత మరో 3,200 ఎకరాలు సోలార్ ప్రాజెక్టుల స్థాపన కోసమంటూ ఇండోసోల్కు కేటాయించారు. తాజాగా మరో 17,633 ఎకరాలను ఎన్నికల కోడ్కు ఒక్కరోజు ముందే కట్టబెట్టారు. ఇంతకీ ఇన్ని వేల ఎకరాలు కట్టబెట్టడానికి కంపెనీకి ఉన్న అర్హత ఏంటని చూస్తే అది కడపకు చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ. షిరిడి సాయి యజమాని విశ్వేశ్వర్రెడ్డి జగన్కు అత్యంత సన్నిహితుడు అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నంద్యాల జిల్లాలో 10,225 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 2,692 ఎకరాలు, కడప జిల్లాలో 3,373 ఎకరాలు ఇండోసోల్కు కట్టబెట్టారు. కేవలం ఒకే ఒక్క కంపెనీకి హడావుడిగా 17,633 ఎకరాలను షార్ట్ సర్క్యులేషన్ ద్వారా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇండోసోల్ కోసం నిర్ణయించిన లీజు ధరను ఎలా లెక్కించారు? ఇన్ని వేల ఎకరాలు ఆ కంపెనీకి కట్టబెట్టడం ద్వారా ఎన్ని ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి? ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది? అసలు ఆ ప్రాజెక్టులన్నీ ఎప్పటికి పూర్తవుతాయి? అన్నీ ప్రశ్నలే. వీటిపై ఎలాంటి స్పష్టత లేకుండా కోడ్కు ఒక్కరోజు ముందు భూములు దోచిపెట్టడం ఖచ్చితంగా కుట్రపూరితమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సోలార్ ప్రాజెక్టుల పేరిట ఇండోసోల్కు 17,633 ఎకరాలు దారాదత్తం చేయడంపై సిబిఐ విచారణ చేయించాలన్న డిమాండ్ విపక్షాల నుంచి వినిపిస్తోంది. జగన్ సీఎం అయ్యి 5 ఏళ్లవుతోంది. ఆయన వచ్చాక రాష్ట్రం నుంచి కంపెనీలు పారిపోవడం, ఉపాధి ఉద్యోగాలు లేక యువత ప్రజలు వలసపోవడం చూస్తూనే ఉన్నాం. ఒక్క కంపెనీని కూడా ప్రారంభించడం చేతగాని జగన్ ఇప్పుడు ఎన్నికలు సమీపించిన వేళ రాయలసీమ వ్యాప్తంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు భారీ స్థాయిలో తీసుకొస్తామంటూ బినామీ కంపెనీలకు భూములు పందేరం మొదలుపెట్టారని టీడీపీ ఆరోపిస్తోంది. వేల ఎకరాలు ఇండోసోల్కు కట్టబెట్టారు గాని దానివల్ల కనీసం 17 ఉద్యోగాలైనా ఇస్తారో లేదో ఆ జీవోల్లో చెప్పలేదు. బినామీ కంపెనీలకు భూములు దోచిపెట్టడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించడంలో లేదని విమర్శిస్తోంది తెలుగుదేశం. జగన్ సీఎం అయ్యేంత వరకు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సంస్థ మాత్రమే. వైసీపీ అధికారంలోకి వచ్చాక విద్యుత్ శాఖను శాసించడం మొదలుపెట్టింది. విద్యుత్ రంగంలోని ఏ భారీ కాంట్రాక్ట్ అయినా ప్రాజెక్ట్ అయినా ఆ కంపెనీ చేతుల్లో పడాల్సిందే. డిస్కంలకు కావలసిన ట్రాన్స్ఫార్మర్లే కాదు, 18 లక్షలకు పైగా వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కాంట్రాక్ట్, పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు అంతే ఉండదు.
కడప జిల్లాకు చెందిన సంస్థ కావడమే దానికున్న అర్హత. దాని యజమాని విశ్వేశ్వర్రెడ్డి జగన్కు అత్యంత సన్నిహితుడు. షిరిడి సాయికి రాయితీ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై 23,000 కోట్ల భారం పడుతుంది. చిన్న పరిశ్రమలకు, బీసీలు, ఎస్సీలు నడిపే పరిశ్రమలకు రాయితీ ఊసే ఉండదు. షిరిడి సాయి ఇంజనీరింగ్ లిమిటెడ్, ఇండోసోల్ కంపెనీలకు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల నిర్వహణ అనుభవం ఎంత? ఆ కంపెనీల నికర పెట్టుబడి సామర్థ్యం ఎంత? రాష్ట్రంలో గాని దేశంలో గాని వీటికంటే మెరుగైన కంపెనీలే లేవా? ఉన్న భూములన్నింటినీ ఇండోసోల్కు, విద్యుత్ ప్రాజెక్టులన్నీ షిరిడి సాయికి కేటాయించడం, పైగా ఆ 2 కంపెనీలకు 1,000 కోట్ల విద్యుత్ రాయితీ ప్రకటించడం చూస్తుంటే జగన్కి ఆ కంపెనీలు బినామీలనేది తేలిపోతున్నదని అటు ప్రతిపక్షాలతో పాటు ఇటు విద్యుత్ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల ముందు జగన్ సర్కారు విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలను వెళ్లగొట్టి యాజమాన్యాలను వేధింపులకు గురిచేసి ఉన్న కంపెనీలను తరిమేసి అస్మదీయ కంపెనీలకు మాత్రం అడ్డగోలుగా దోచిపెడుతున్నారని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వివిధ సంస్థలకు హరిత ఇంధన ప్రాజెక్టులు కేటాయించినందుకు గాను ఎన్నికల బాండ్ల ద్వారా వైసీపీకి భారీగా ప్రతిఫలం దక్కింది. సుప్రీంకోర్టుకు ఎస్బీఐ అందించిన ఎన్నికల బాండ్ల నెంబర్ల ఆధారంగా పరిశీలిస్తే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు అందిన విరాళాల్లో మెజారిటీ వాటా వైసీపీ ఖాతాలోకి వెళ్లాయని తేలింది. వివిధ కంపెనీల నుంచి వైసీపీకి మొత్తం 422 కోట్ల 63 లక్షల రూపాయలు విరాళాలు వచ్చాయి. అందులో 42.11% మేర విద్యుత్ ప్రాజెక్టులు పొందిన సంస్థలు, కంపెనీల నుంచే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి అందాయి. ఇక 960 మెగావాట్ల పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టుతో పాటు అనేక పనులు దక్కించుకున్న మెగా ఇంజనీరింగ్ వైసీపీకి ఇచ్చిన విరాళం 37 కోట్లు. ఈ సంస్థకి ఇటీవల 12,264.36 కోట్లతో ప్రతిపాదించిన ఎగువ సీలేరు పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ పనులను టెండర్ విలువపై 9.87% అధిక మొత్తాన్ని ఇచ్చింది. దీనివల్ల ఖజానాపై 663 కోట్ల అదనపు భారం పడుతుంది. ఎన్నికల ప్రకటన వెలువడ్డానికి కొద్ది రోజుల ముందు లెటర్ ఆఫ్ అవార్డును ప్రభుత్వం ఇచ్చింది. గతంలోని 5,200 కోట్ల రూపాయల విలువైన మచిలీపట్నం పోర్టు అభివృద్ధి పనులు మెగాకే ప్రభుత్వం అప్పగించింది. ఇలా తనకు అలవాటైన క్విడ్ ప్రోకో ద్వారా జగన్ భారీగా అవినీతికి పాల్పడ్డారని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చివరి 5-6 నెలల్లో ఏ ప్రభుత్వంలో అయినా విపరీత పోకడలు కామన్గా ఉంటాయి. ఏపీలో కూడా జరిగింది అదేనా? సీఎం జగన్ ఈసారి ఓటమి ఖాయమనే అంచనాకు వచ్చేసారా? అందుకే ముందు జాగ్రత్తగా అన్ని సర్దేసుకున్నారా? ఈసారి ఏపీలో ప్రభుత్వం మారడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో అన్ని పనులను ముందుగానే చక్కబెట్టుకునే పనిలో పడింది వైసీపీ. ఏపీ రాజకీయాలు భగభగా మండిపోతున్న భానుడితో పోటీపడి మరీ హీటును పెంచేస్తున్నాయి. నేతల మాటలు, వారికి కౌంటర్లు, రీకౌంటర్లతో రాజకీయ వాతావరణం రోజురోజుకు హీటెక్కిపోతోంది. పోటాపోటీగా అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రచారాలు, భారీ బహిరంగ సభలతో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. ఎన్నికలు వస్తున్నాయంటే తమ వ్యూహాలకు మరింత పదును పెడుతూ ఉంటారు రాజకీయ నాయకులు. ఎత్తుకు పై ఎత్తులు వేసి ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా గెలుపే పరమావధిగా పావులు కదుపుతూ ఉంటారు. రాత్రికి రాత్రే రాజకీయ సమీకరణాలు మారిపోయేలా చేయడానికి ఎంత దూరమైనా వెళతారు. అవతలి పార్టీ దూకుడుగా వెళుతుంటే ఆ పార్టీలను డిఫెన్స్లో పడేయడం మిగతా పార్టీలు చేసే ప్రయత్నాలు అలాగే ఉంటాయి.
ఎలాగైనా మళ్లీ గెలవాలని జగన్ జనంలోకి వెళుతున్నారు. ప్రచార పర్వాన్ని స్పీడెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు 4 సిద్ధం సభలను నిర్వహించిన జగన్ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేపట్టారు. ఎన్నికల పోలింగ్కు ఒకరోజు ముందు వరకు ప్రజల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాను స్టార్ క్యాంపెయినర్గా మారి ప్రచార పర్వాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి వైసీపీ పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర జరిగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. బస్సు యాత్ర ద్వారా ప్రజలను కలుసుకుంటున్నారు జగన్. పార్లమెంటరీ స్థానాల పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఈ యాత్ర సాగనున్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. తన హయాంలో జరిగిన మార్పుల కంటే చంద్రబాబు, పవన్లను తిట్టేందుకే జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు చేసిన అబద్ధాలు, మోసాల పాలన చూసిన తర్వాత అందుకు భిన్నంగా 5 ఏళ్లుగా మన ప్రభుత్వం చేసిన మంచిని చూసిన తర్వాత, ప్రజా కంటకులు ఓడిన తర్వాత ఒక నరకాసురుడు, ఒక రావణుడు, ఒక దుర్యోధనుడు మరోసారి పైకి లేచి తాను మళ్ళీ సింహాసనం ఎక్కుతాను అనంటే ప్రజలు ఎలా ఒప్పుకోరో, అలాగే నారావారి పాలన మళ్ళీ తీసుకువస్తామని ఎవరైనా అంటే ఒప్పుకోము అని చెప్పటానికి నంద్యాల నుంచి ఏలేరు వరకు, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్ర యాత్ర అయితే, మోసాల బాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి అని చెప్పి ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నాను. మీరే గమనించండి. మీరు నమ్మి అధికారం నాకు ఇచ్చినందుకు మీ జగన్ ఈ 5 ఏళ్లలో 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా తీసుకురాని ఎన్ని మంచి మార్పుల్ని తీసుకువచ్చాడో మీకే కనిపిస్తా ఉంది. మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది, మీ గ్రామాల్లోనే కనిపిస్తా ఉంది, ఇంటి బయటే కనిపిస్తా ఉంది. ఇంకోవైపు చంద్రబాబు ప్రజాగలం సభలతో ప్రజల్లో పర్యటిస్తున్నారు. 5 ఏళ్లుగా పరదాల చాటున తిరిగిన సీఎం జగన్ సిద్ధమంటూ ప్రజల్లోకి వస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. జగన్ పాలనపై విమర్శలు చేస్తున్నారు. దేశంలో ఎన్డీఏ టార్గెట్ 400కి పైగా సీట్లు అని, ఏపీలో 160కి పైగా ఎమ్మెల్యేలు, 24కి పైగా ఎంపీలు గెలిపే తమ లక్ష్యమని చంద్రబాబు చెబుతున్నారు. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వమే వస్తుందని, కూటమి గెలుపును ఎవరూ ఆపలేరని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇన్ని వర్గాలను వేధించిన వ్యక్తి, ఇన్ని ప్రాంతాలకు అన్యాయం చేసిన వ్యక్తి, మన జీవితాలతో ఆడుకున్న వ్యక్తి, అణచివేసిన జగన్ అహంకారాన్ని తొక్కేయాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండు. నిన్ను, నీ ప్రభుత్వాన్ని కూలదేయడానికి మా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు పడుతుంది. తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టే రోజు ఆ రోజు. అంతేకాకుండా నిన్ను సిద్ధం అంటూ నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధం. కాస్కో జగన్ రెడ్డి అని మరొకసారి హెచ్చరిస్తున్నా. రావణాసురుడు కూడా నాకంటే గొప్పోడు లేడు, నన్నేమీ చేయలేడు అనుకున్నాడు. కడాన రాముడి చేతుల్లో ఏమయ్యాడో చూశాం. అయితే ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా, రావణాసురుడి పైన రాముడు యుద్ధం చేస్తే దేవుడైనా కూడా రాముడు ఉడతా భక్తిగా ఉడతలు కూడా సహాయం చేశాయి యుద్ధంలో. పవన్ కళ్యాణ్ కూడా ఈ నెల 30 నుంచి జనంలోకి వెళుతున్నారు. ఆయన పోటీ చేసే పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారి దత్తపీఠాన్ని పవన్ దర్శిస్తారు. 3 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. ఉగాది వేడుకలను కూడా పవన్ పిఠాపురంలోనే జరుపుకోనున్నారు. 3 విడతలుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు పవన్. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా స్కెడ్యూల్ ఉండాలని నాయకులకు స్పష్టం చేశారు.
ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విస్తృతంగా జనంలోకి వెళుతుండడం, కూటమిగా పోటీ చేస్తుండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం లేకపోవడం, ఇంకోవైపు జగన్పై కోపంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ అభిమానులు షర్మిల గూటికి చేరడంతో జగన్ అనుకూల ఓట్లను షర్మిల చీల్చనుండడంతో ఈసారి గెలుపు అంత ఈజీ కాదని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఆతృతతో ఏమో గాని ఎన్నికల కోడ్ ముందు రోజు వరకు భూముల పందేరం చేశారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు.